అందరికీ నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి అంశం నిన్న మనం ప్రీవియస్ లెక్చర్ చూసుకుంటే లెక్చర్ 7 మీరు ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. కథామృతం లెక్చర్ 7 మనం డిస్కస్ చేసుకుంటం జరిగింది. అండ్ ఈరోజు లెక్చర్ 8 అండ్ దానికి కంటిన్యూషన్, షష్ఠ పరిచ్ఛేదానికి కంటిన్యూషన్, పేజ్ నెంబర్ 23. ఇక్కడ మనం చెప్పుకున్నాం, అందులో శ్రీరామకృష్ణ వారి సత్సంగం జరుగుతుంది. అక్కడ చాలా మంది ఆయన సత్సంగంలో పాల్గొన్నారు. అక్కడే నరేంద్రనాథ్ అంటే మన స్వామి వివేకానందుల వారిని మొట్టమొదటిసారి అక్కడే చూడడం జరిగిందని మనం చెప్పుకున్నాము. అలానే ఆయన చెప్తారు, ఇలా చెప్తారు, సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్తారు. దానికి కూడా ఒక కథ చెప్తారు. ఆ కథ రూపంలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. అది మన ప్రీవియస్ క్లాస్. దానికి కంటిన్యూషన్, వెరీ కంటిన్యూషన్. అదే సత్సంగంలో మరొక భక్తుడు శ్రీరామకృష్ణుల వారిని మరొక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, భక్తుడు ఇలా అడుగుతాడు, మహాశయ, దుష్టుడు ఒకడు హాని చేయడానికి వచ్చిన లేక హాని కలిగించిన చేతులు ముడుచుకుని మనం కూర్చోవాలా? మీరు చూసుకుంటే మరి ఈ లౌకిక ప్రపంచంలో ఈ దుష్టులు ఎక్కువైపోయారు. ఇప్పుడు మరీ ఎక్కువైపోయారు. ఇది జరిగింది ఎప్పుడో మన 19th సెంచరీ, 1860, 70 ఆ కాలంలో జరిగిన విషయాలు ఇవి. మీరు చూసుకుంటే అప్పుడు ఇంకా దుష్టులు తక్కువ, ఇప్పుడు మరీ ఎక్కువైపోయారు. 190 మంది దుష్టులు, 10 మంది ఎక్కడో అరవకొర ఉంటే ఉన్నారు అన్నట్టు ఉంది. 100కి 1 ఒకడో పుణ్యాత్ముడు ఎవడో ఒకడో ఇద్దరు ఉన్నారు అన్నట్టు ఉంది. మరి దుష్టులు ఎక్కువైపోయారు. మరి దుష్టుడు ఎవడైనా మనకి హాని చేయడానికి వస్తే మరి మనం ఏం చేయాలి? మరి మనం చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని చెప్పి ఒక భక్తుడు శ్రీరామకృష్ణ వారిని అడగడం జరిగింది. మరి శ్రీరామకృష్ణ వారు దీనికి ఏమని సమాధానం ఇచ్చారో ఒకసారి చూడండి. లోకంలో వసించాలంటే దుష్టుల బారి నుండి తనను రక్షించుకునే నిమిత్తం కాస్త తమో గుణం చూపటం అవసరం. కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చెయ్యడం అనుచితం. అంటే మీరు దుష్టుల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కాస్త తమో గుణం అనేది అవసరం. అంతే, తమో గుణం అవసరం. అలా అని చెప్పి మీరు మీకు ఎవడో హాని చేస్తున్నాడని చెప్పి ముందుగా నేనే వెళ్ళిపోయి వాడిని ఏదో చేసేయాలి అనే ధోరణిలో మాత్రం ఉండకూడదు. మీకు అర్థమైందా? అలా క్షణికావేశంలో ఏది పడితే చేసేయకూడదు, ఇష్టం వచ్చినవి చేసేయకూడదు. వాడేదో మనకు హాని చేస్తాడని చెప్పి మనం బ్యాలెన్స్ కోల్పోయి అలా మనం మొత్తం కొలాప్స్ అయిపోకూడదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దీనికి ఆయన ఒక కథ అనేది చెప్పారు. కథ ఏంటంటే నేను సింపుల్గా షార్ట్ కట్లో నేను చెప్తున్నాను చూడండి. కథ ఏంటంటే, ఒకనొక రోజు ఒక సన్యాసి అలాగా దేశ పర్యటన చేస్తూ ఉంటాడు. ఒక బ్రహ్మచారి ఒక దేశ పర్యటన చేస్తుంటాడు. అలా దేశ పర్యటన చేస్తూ ఆయన ఒక ఊరికి రావడం జరుగుతుంది. ఆ ఊరిలో చాలా మంది గొల్లవాళ్ళు పిల్లలు గేదెలను కాయడం అది గట్రా చేస్తారు. వాళ్ళు ఉన్న చోట నుండి ఆయన ఒక గృహ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ గొల్ల బాలురు అందరూ కూడా ఆ బ్రహ్మచారికి మహాశయ, మీరు అటువైపుగా వెళ్ళకండి. మీరు చూసుకుంటా కొండపైన గృహం ఉంది. ఆ గృహలో ఒక మహా విషసర్పం ఉంది. అంటే ఎంతో పెద్ద విషసర్పం ఒకటి ఉంది. మీరు అక్కడికి వెళ్ళారంటే ఆ విషసర్పం మిమ్మల్ని తినేస్తుంది అని చెప్పి ఆయన ఆ పిల్లలు ఆ గొల్ల బాలురు ఆ బ్రహ్మచారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆ గొల్ల బాలురికి, నాయన ఇదేమి నాకు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. నాకు ఎంత పెద్ద విషసర్పం అయినా సరే దానిని వశం చేసుకోగలిగే మంత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆ మంత్రశక్తి నా దగ్గర ఉంది. నా మంత్రశక్తితో ఎలాంటి విషసర్పాన్ని అయినా సరే నేను నా చెప్పు చేతుల్లో పెట్టుకోగలను అని చెప్పి ఆ బ్రహ్మచారి ఆ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. చెప్పి నేరుగా ఆ కొండ దగ్గరికి, ఆ కొండ మీద ఉన్న గృహ దగ్గరికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఆయన వెళ్ళగానే ఆయన అలికిడికి, ఆయన నడిచి వస్తున్న పాదాల అలికిడికి వెంటనే ఆ గృహలో ఉన్న మహాసర్పం ఒక్కసారిగా బయటకు వచ్చి ఒక్కసారిగా పడగ విప్పుతుంది. పడగ విప్పగానే వెంటనే ఈ బ్రహ్మచారి ఏం చేస్తాడంటే, అతనికి తెలిసిన మంత్రాలతో దానిని అదుపులో తీసుకుని దానికి అదుపులోకి తీసుకుంటే ఆ మహా విషసర్పం కాస్త ఈ బ్రహ్మచారికి శిష్యునిగా మారిపోతుంది.
సో వెంటనే ఆ బ్రహ్మచారి సో ఆ మహా విష సర్పానికి సో మంత్రదీక్ష ఇస్తాడు. సో సో ఆ మంత్రదీక్ష ఇవ్వడంతో సో ఆ బ్రహ్మచారి ఆ మహా విష సర్పానికి సో గురువుగా పరిణామం చెందుతారు. సో వెంటనే సో మరి ఆ మహా విష సర్పం ఆయన దగ్గర నుండి సో ఆ బ్రహ్మచారి దగ్గర నుండి మంత్రదీక్ష పొందింది కదా. సో మంత్రదీక్ష ఇచ్చి సో ఆయన చెప్తారు. సో సో నువ్వు ఎవరు, నేను పామువు కదా. సో నీ నైతిక వృత్తి అందరినీ చంపి తినడం. సో నువ్వు ఎవరికి సో హాని కలిగించొద్దు. సో ఆయన ఏం చెప్తారంటే జస్ట్ మినిట్. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఆయన ఏం చెప్తారంటే సో మీరు ఎవరికి కూడా హాని కలిగించొద్దు అని చెప్పి సో ఆ బ్రహ్మచారి ఆ మహావిష సర్పానికి చెప్పడం జరుగుతుంది. సో చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ గురువు గారు ఇలా చెప్పారు కదా అని చెప్పి సో ఆ విష సర్పం ఏం చేస్తుందంటే ఎవరికి ఏ విధమైన హాని కలిగించదు. సో ఎవరికి ఏ విధమైన హాని కలిగించదని చెప్పి సో తన సహజ ప్రవృత్తి అయినటువంటి సో సో అందరినీ కాటు వేసి చంపి తినడం సో ఆపేసి ఆకులు అలములు సో ఒక సాధు జంతువుగా మారిపోయి ఆకులు అలములు తినడం ప్రారంభిస్తుంది. సో అందరూ అది చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి పాము ఏంటి, సో ఈ విష జంతువు సో అన్నింటినీ చంపి తినకుండా ఇలాగా సో సాధు జంతువు అయిపోయి ఆకులు అలములు తింటుంది ఏంటని చెప్పి ఆశ్చర్యపోతారు. సో కొంతకాలం పోయేసరికి ఈ పాము ఎవరిని ఏం చేయట్లేదు కదా ఇది. సో మీరు చూసుకుంటే నార్మల్గా ఈ సాధు జంతువులాగా ఈ ఆకులు అలములు తింటుంది అని చెప్పి సో అంటే ఈ ఆవులు మేకల్లాగా ఆకులు అలములు తింటుంది కదా అని చెప్పి సో వాటిని కొట్టినట్టే సో ఈ మహా విష సర్పాన్ని కూడా కర్రలు ఇచ్చుకుని కొట్టడం జరుగుతుంది. సో రాళ్ళతోని కర్రలతోని కొట్టడం జరుగుతుంది. సో అప్పుడు కూడా విషసర్పం ఏమీ చేయకుండా సో ఆ బాధలు భరించలేక వెళ్ళి అది గృహలో దాక్కుంటం జరుగుతుంది. సో ఈ గొల్లబాలులకి సో ఈ గొల్లల పిల్లలకి సో భయపడి సో పాము అనేది గృహ నుంచి బయటకు రాదు. సో కొంతకాలానికి మరలా సో ఆ బ్రహ్మచారి సన్యాసి దీక్ష పొంది సో ఆ సన్యాసిగా మరలా ఆయన గృహ దగ్గరికి ఆ పర్వతం దగ్గరికి రావడం జరుగుతుంది. సో వచ్చి సో ఆ గొల్లబాలురుని సో ఆ పాము ఎలా ఉందని చెప్పి అడుగుతాడు. అడిగితే సో ఆ గొల్లబాలురు సో మహాశయ మేము సో చాలా సంవత్సరాలైంది ఆ పామును చూసి, ఇప్పుడు వచ్చి ఆ పామును మేము చూడలేదు, బహుశా ఆ పాము చనిపోయి ఉంటుందని చెప్పి సో ఆ గొల్ల బాలురు ఆ సన్యాసికి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు ఆయన సో ఇలా అంటారు, అబ్బాయి లేదు, సో నేను ఆ పాముకు నేను మంత్రదీక్ష ఇచ్చాను, సో అది నా శిష్యురాలు, సో అది నా శిష్యుడు, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో పాము కనుక సో నా శిష్యులు చనిపోతే నాకు తెలుస్తుంది, సో ఆ పాము అయితే మరణించలేదు, ఇంకా బ్రతికే ఉంది అని చెప్పి ఆయన చెప్పి సో ఆ పామును వెతుక్కుని ఆయన గృహ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సో ఈయన పాముని పిలవగానే సో వెంటనే సో గురువు గారి గాత్రాన్ని సో అంటే గురువు గారి మాటల్ని విని సో ఆయన గొంతు విని సో గురువు గారి గొంతు విని సో వెంటనే ఎక్కడో గృహలో దాక్కున్న పాము సో వెంటనే బయటకు వచ్చి గురువు గారి పాదధూళిని స్వీకరిస్తుంది. సో వెంటనే గురువు గారు ఆ పాముని కుశలం అడిగి ఏమైంది, ఇలా అయిపోయావు, ఎంత పక్క చిక్కిపోయావు, సో ఏమైంది పరిస్థితి అని చెప్పి అంటే ఏమీ లేదండి బాగానే ఉన్నానండి, శ్రద్ధ బాగానే ఉంది, ఏదో కొంచెం ఈ మధ్యన కాస్త ఇలా బక్క చిక్కిపోయానండి. అంటే కారణం ఏంటి, నువ్వు ఇలా బక్క చిక్కిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఏమో లేదండి, అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాను, నేనైతే ఎవరికి హాని చేయట్లేదు, అంతా నేను మామూలుగానే వెళ్ళిపోతుంది, ఏ విధమైన ఇబ్బందులు ఏం లేవు అని చెప్పి ఆ పాము ఆయనకి ఆ గురువు గారికి సమాధానం చెప్తుంది. సో అంటే లేదు, ఏదో ఉంది సమాధానం, ఏదో ఉంది, నువ్వు ఎందుకు ఏది లేకపోతే ఎందుకు ఇంతలా బక్క చిక్కిపోతావు, కారణం ఏంటి అంటే అప్పుడు చెప్తుంది. సో ఈ మహాశయం మీరు చెప్పినట్టే నేను ఎవరికి హాని చేయట్లేదు, సో హాని చేయకుండా నా మానాన్ని నేను ఎలాగ ఆకులు అలములు తింటున్నాను, సో వేటాడడం మానేశాను. సో అది చూసి ఆ గొల్లబాలురు సో నన్ను రాళ్ళు రప్పలు ఇచ్చుకుని సో కర్రలు పట్టుకుని నన్ను చితక్కుట్టారండి. సో కొడితే నాకు కనీసం తినడానికి బయటకు వెళ్దామన్నా కుదరట్లేదు, సో తినడానికి బయటకు వెళ్ళినా సరే సో వాళ్ళు నన్ను చితకబడుతున్నారు, అందుకని చెప్పి నేను చాలా కాలం బట్టి నేను ఇందులోనే ఉన్నాను, ఇంకొంతకాలం ఉంటే నేను ఇందులోనే ప్రాణాలు సో వదిలేయాల్సి వద్దును అని చెప్పి
ఆ గురువు గారికి, ఆ సన్యాసికి ఆ పాము చెప్పడం జరుగుతుంది, ఆ విషసర్పం చెప్పడం జరుగుతుంది. సో వెంటనే గురువు గారు సో ఆ పాముని చెడమడ తిట్టి, సో నిన్ను ఎవరికి హాని చెయ్యొద్దన్నాను కానీ, సో ఇలా ఇలా నేను నిన్ను హాని చెయ్యొద్దన్నాను కానీ బొస కొట్టొద్దు, నీ సహజ ప్రవృత్తిని నువ్వు కోల్పోతే ఎలాగని చెప్పి ఆ గురువు గారు ఆ పాముకు చెప్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం మన శత్రువులపై పైన మన శత్రువులకి మనం హాని చేయకూడదు కానీ సో బుస కొట్టాలి. అంటే మనం మన శత్రువులకి అంటే మన శత్రువుల పైన మనం విషం చిమ్మకూడదు. సో మన శత్రువుల పైన మనం విషం చిమ్మకూడదు కానీ సో బుస కొట్టాలి. సో బుస కొట్టి సో వాళ్ళు మనకి ఏ విధమైన హాని కలిగించకుండా ఉండేలా మనం చూసుకోవాలి. సో అంతేగాని సో వాళ్ళేదో మనల్ని ఏదో హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అని చెప్పి మనం మాట్లాడకుండా ఊరుకోకూడదు. సో మన మనాన్ని మనం బుస కొట్టాలి, అంతేకాని వాళ్ళకి హాని చేయకూడదు. సో ఇది ఈ కథ యొక్క సారాంశం. అలానే ఈ ప్రశ్నకి సమాధానం. సో ప్రశ్న ఏంటంటే మరొకసారి వినిపిస్తున్నాను, మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు. సో దుష్టుడు ఒకడు హాని చెయ్యటానికి వచ్చినా లేక హాని కలిగించిన చేతులు ముడుచుకుని మనం కూర్చోవాలంటే, హాని చేయడానికి ఎవడన్నా వచ్చినా లేదా హాని కలిగించినా మనం చేతులు ముడుచుకోవాలని చెప్పి ప్రశ్న. సో మనం ఎవడైనా మనల్ని హాని కలిగించడానికి వచ్చినా సో దాన్ని మనం చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు ఏంటంటే, మీరు ఎవరి మీద విషం చెమ్మొద్దు. సో విషం చెమ్మొద్దు కానీ బొస కొట్టండి, అంతే. సో దిస్ ఈస్ ద టుడేస్ కాన్సెప్ట్. సో అండ్ మీరు ఇది వచ్చేసి పేజ్ నెంబర్ 23, 24, 25లో పేజ్ నెంబర్ 25లో ఒక 2 లైన్స్. సో ఈ 3 పేజెస్ మీరు చదవండి. చదివి సో మనం ఆల్రెడీ పెట్టిన నోట్బుక్లో సో మీకు ఏమర్థమైంది అనేది ఇందులో రాయండి. సో రాసి అండ్ వెరీ నెక్స్ట్ టాపిక్ వివిధ జీవుల గురించి, ఇది మనం ఫర్దర్గా చెప్పుకుందాం. ఇది ఇంకొక లాంగ్ వీడియో వచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. సో ఇది నేటి అంశం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానల్. సో ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ స్వామి ప్రజ్ఞానాథానంద, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో యూ కెన్ సబ్స్క్రైబ్ త్రూ ద లింక్. సో థ్యాంక్ యూ. జై రామకృష్ణ.